అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ పరమశివుని రూపాల్లో ఒకటైనటువంటి ఆ కాలభైరవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తిస్తూ శ్రీ కాలభైరవాష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది ఒక శక్తివంతమైనటువంటి స్తోత్రం. దీన్ని మనకు అందించిన వారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. ఆయన రాసిన ఎన్నో మహిమాన్వితమైనటువంటి స్తోత్రాలను మనం ఇప్పటిదాకా చాలా నేర్చుకున్నాం. ఇక ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి ఈ కాలభైరవాష్టకం మాయామాళవ గౌళ రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఈరోజు మనం సి అంటే ఒకటి శృతిలో ఈ అష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పరమశివుని అనేక రూపాలలో ఉగ్రమైనటువంటి రూపం కాలభైరవుని స్వరూపం. కాశికా పురాధినాథుడైనటువంటి కాలభైరవుణ్ణి కీర్తిస్తూ సాగే ఈ కాలభైరవాష్టకాన్ని మనం భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే ఆ పరమశివుని సంపూర్ణ అనుగ్రహం అలాగే ఇంకా ఎన్నో గొప్ప ఫలితాలు మనకు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ కాలభైరవాష్టకం చివరిలో చెప్పబడినటువంటి ఫలశ్రుతిలో మనకు తెలియచేశారు. కాలభైరవాష్టకం పఠంతియే మనోహరం జ్ఞాన ముక్తి సాధనం. ఈ కాలభైరవాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి జ్ఞాన అంటే నిజమైన జీవిత జ్ఞానం, ముక్తి కలుగుతాయి. విచిత్ర పుణ్యవర్ధనం, మనకు తెలియకుండానే కొండంత పుణ్యం లభిస్తుంది. శోక మోహ లోభ దైన్య కోప తాప నాశనం. శోకమంటే దుఃఖం, మోహమంటే మాయ, లోభమంటే దురాశ, దైన్యమంటే ఇది లేదు అనే భావన, కోపం అంటే చిరాకు, తాపమంటే అన్ని బాధలు. ఇవన్నీ కూడా అలా తుడిచిపెట్టుకుపోతాయి ఈ శ్లోకాలను చదువుకున్నట్లయితే. తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఈ కాలభైరవాష్టకాన్ని మనం భక్తితో పఠిస్తే తప్పకుండా ఆ పరమశివుని పాదాల దగ్గర మనకు చోటు లభిస్తుంది. కాశీ నగరానికి, ఆ పవిత్రమైన కాశీ క్షేత్రానికి అధిపతి కాలభైరవుడు. అందుకే ఆ కాలభైరవుని ఆజ్ఞ లేనిదే మనం కాశీలో అడుగు పెట్టలేము అంటారు. అయితే ఇక్కడ ఇంకొక అర్థం కూడా దాగి ఉంది. కాశీని ఆజ్ఞాచక్రం అంటారు. అంటే మన శరీరంలో ఉండే 6 చక్రాలలో మన కనుబొమ్మల మధ్య ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఈ ఆజ్ఞాచక్రానికి అధిపతి ఆ కాశీ నగరానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు. అలాగే కాలభైరవుడు కాలానికి అధిపతి. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు, సర్వం కూడా కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. కాలం గడిచే కొద్దీ అన్నీ నశించిపోతాయి. మరి ఈ కాలం, ఈ సమయం ఎప్పుడు మన చేతిలో ఉంటుంది? గతం అంటే జరిగిపోయింది మన చేతిలో ఉండదు. భవిష్యత్తు అంటే జరగబోయేది కూడా మన చేతిలో ఉండదు. మరి మన చేతిలో ఉండేదేమిటి? వర్తమానం. ఇప్పుడు ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి సమయం, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్షణమే మన చేతిలో ఉంటుంది. ఈ సమయాన్ని ఏ విధంగా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అదే ఆజ్ఞాచక్రం. ఈ జ్ఞానమే మనలో ఉన్న కాలభైరవుని ఉనికిని మనకు తెలియచేస్తుంది. మనల్ని లోతైన ధ్యాన స్థితికి తీసుకువెళుతుంది. దీనినే భైరవ స్థితి అని కూడా అంటారు. సకల జీవులు, ప్రభువులు, దేవతలు అందరూ కూడా ఈ నిజమైన ఆనందానికి, నిజమైన మార్గాన్ని చూపించే ఆ గొప్ప ధ్యాన స్థితి కోసం ఎల్లప్పుడూ ఆ కాలభైరవుని పాదాలను ఆశ్రయిస్తూనే ఉంటారు. ఆ కాలభైరవునికి నమస్కరిస్తూనే ఉంటారు. అటువంటి శక్తివంతుడైనటువంటి కాలభైరవుణ్ణి మన నోరారా ఈ చక్కటి శ్లోకాలతో, ఈ ఉన్నతోన్నతమైన ఉత్కృష్టమైన పరమ పవిత్రమైనటువంటి కాలభైరవాష్టకంతో కీర్తించుకొని, ప్రార్థించుకొని, నమస్కరించుకునే అదృష్టం ఆదిశంకరాచార్యుల వారు ఈ కాలభైరవాష్టకం ద్వారా మనకు అందించారు. ముందుగా మనం ఈ అష్టకాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా విడదీస్తూ చదవాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా అక్షరాలను ఏ విధంగా పలకాలో నేర్చుకొని చివరిలో మనం ఈ కాలభైరవాష్టకంలోని ప్రతి పదానికి కూడా భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
అష్టకము అంటే 8 శ్లోకాలతో కూడినది. అదేవిధంగా ఈ కాలభైరవాష్టకంలో కూడా 8 శ్లోకాలు, చివరి ఒక శ్లోకంలో ఫలశ్రుతి అంటే ఈ అష్టకాన్ని చదవడం వల్ల మనకు కలిగే శుభాలను తెలియచేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. ప్రతి శ్లోకంలో కూడా 4వ పాదం అంటే 4వ లైన్లో కాశికా పురాధినాథ కాలభైరవం భజే అనే వాక్యం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. దీన్నే మకుటం అంటారు. అంటే ప్రతి శ్లోకంలో 4వ లైన్లో ఒకటే రకమైనటువంటి లైన్ రిపీట్ అవుతూ ఉండడాన్ని మకుటం అని చెప్తారనమాట. ముందుగా నేను ప్రతి శ్లోకాన్ని విడదీస్తూ నేర్పిస్తాను, తర్వాత దాన్ని వెంటనే మనం కలిపి పాడుకుందాం. ఇక మొదటి శ్లోకాన్ని ఆరంభిద్దాం. దేవరాజ సేవ్యమాన దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద నారదాది యోగి బృంద వందితం దిగంబరం వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే. మీరు ఈ శ్లోకాల్లో గమనించాల్సింది ఎక్కడ మనం స్ట్రెస్ చేసి పాడుతున్నాం. దేవరాజ సేవ్యమాన, రాజాలో రాని నొక్కాం, అలాగే సేవ్యమాన అక్కడ స్ట్రెస్ చేసి పాడుతున్నాం. పావనాంఘ్రి నాని, వాటిని మీరు గుర్తుపెట్టుకుని అక్కడ నోట్ చేసుకుంటే ఆ ట్యూనింగ్ మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎలా విడదీస్తున్నాం, ఎక్కడెక్కడ స్ట్రెస్ ఇచ్చి పాడుతున్నాం ఆ ట్యూనింగ్ని జాగ్రత్తగా గమనించండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థ నీలకంఠమీప్సితార్థ దాయకం త్రిలోచనం దాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం మక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండ శూలటంకపాశదండ పాణిమాదికారణం పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవ శ్యామకాయమాదిదేవ మక్షరం నిరామయం మక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే శూలటంకపాశదండ పాణిమాదికారణం శూలటంకపాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవ మక్షరం నిరామయం శ్యామకాయమాదిదేవ మక్షరం నిరామయం భీమ
भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेम निक्वणन् मनोज्ञहेम निक्वणन् निक्वणन् मनोज्ञहेम मनोज्ञहेम निक्वणन्मनोज्ञहेम निक्वणन् मनोज्ञहेम किङ्किणीलसत्कटिं किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेम किङ्किणीलसत्कटिं निक्वणन् मनोज्ञहेम किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाश स्वर्णवर्णकेशपाश शोभिताङ्गमण्डलं शोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाश शोभिताङ्गमण्डलं स्वर्णवर्णकेशपाश शोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभि रत्नपादुका प्रभाभि रामपादयुग्मकं रामपादयुग्मकं नित्यमद्वितीयमिष्ट नित्यमद्वितीयमिष्ट दैवतं निरञ्जनं दैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रमोक्षणं कराळदंष्ट्रमोक्षणं काशिकापुराधिनाथ काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रमोक्षणं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्न अट्टहासभिन्न पद्मजाण्डकोश
पद्मजाण्डकोश संततिं सन्ततिं दृष्टिपातनष्टपाप दृष्टिपातनष्टपाप जालमुग्रशासनम् जालमुग्रशासनम् अष्टसिद्धिदायकम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरम् कपालमालिकाधरं काशिकापुराधिनाथ काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिम् अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं भूतसङ्घनायकं विशालकीर्तिदायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्य काशीवासलोकपुण्य पापशोधकं विभुं पापशोधकं विभुं नीतिमार्गकोविदं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्य शोकमोहलोभदैन्य कोपतापनाशनं कोपतापनाशनं ते प्रयान्ति ते प्रयान्ति कालभैरवाङ्घ्रि कालभैरवाङ्घ्रि सन्निधिं ध्रुवम् सन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रि ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं ध्रुवम् सन्निधिं ध्रुवं कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं ध्रुवम् ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं ध्रुवम् ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ చివరి శ్లోకం ఫలశ్రుతి. అంతకుముందు మనం చెప్పుకున్న 8 శ్లోకాలు కాలభైరవాష్టకంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి 8 శ్లోకాలు ఇప్పుడు చెప్పబడింది ఫలశ్రుతి. మొత్తం 9 శ్లోకాలు. అయితే ఇప్పుడు మనం అష్టకాన్ని ఎండ్ చేయాలి కాబట్టి ఈ ఫలశ్రుతి పాడిన తర్వాత కాశికాపురాధినాథ కాలభైరవం భజ అని 3 సార్లు పాడి అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఈ అష్టకాన్ని ఎండ్ చేద్దాం. ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं ध्रुवम् ते प्रयान्ति कालभैरवाङ्घ्रि
भैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् काशिकापुराधिनाथ कालभैरवं भजे 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 ఇలా చివర్లో కాశికాపురాధినాథ కాలభైరవం భజే 3 సార్లు పాడి మళ్ళీ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే అంటూ ఎండ్ చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఈ కాలభైరవాష్టకంలోని మొదటి శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, దేవతలకే రాజైన ఇంద్రుని చేత కూడా పూజించబడే కమలాల వంటి పాదాలు కలిగినవాడు, వ్యాళయజ్ఞ సూత్రం పామును యజ్ఞోపవీతంగా ధరించినవాడు, ఇందుశేఖరం తలపై చంద్రుణ్ణి ఆభరణంగా కలిగినవాడు, కృపాకరం తన భక్తులపై ఎల్లప్పుడూ కరుణను కురిపించేవాడు, నారదాది యోగి బృంద వందితం, నారదుడు వంటి ఎందరెందరో యోగులు ఋషులు మునుల చేత ప్రశంసించబడేవాడు పూజించబడేవాడు, దిగంబరం ఈ దిక్కులను ఆకాశాన్నే దుస్తులుగా ధరించినవాడు, కాశికా పురాధినాథ కాశీ పట్టణానికి అధిపతి అయినటువంటి కాలభైరవం భజే, ఆ కాలభైరవునికి నమస్కరించుచున్నాను, ఆయన్ను భజించుచున్నాను. ఇక 2వ శ్లోకం. భానుకోటి భాస్వరం, కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినవాడు, భవాబ్ధి తారకం దుర్భేద్యమైన ఈదడానికి చాలా కష్టమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటించి పునర్జన్మ లేకుండా చేసేవాడు, పరం సర్వోన్నతుడు, నీలకంఠం నీలిరంగు కంఠం కలిగిన గరళకంఠుడు, ఐప్సితార్థదాయకం భక్తులు కోరుకున్న కోరికలన్నిటినీ తీర్చేవాడు, త్రిలోచనం 3 కళ్ళు కలిగినవాడు, కాలకాలం మరణానికే మరణమైనవాడు, అంబుజాక్షం కమలంలా కనిపించే అందమైన కళ్ళు కలిగినవాడు, అక్షశూలం త్రిశూలాన్ని ధరించి ఈ సృష్టికి ఆధారమైనవాడు, అక్షరం ఆది అంతములు లేని అమరుడు అయినటువంటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశీపురానికి అధిపతి అయినటువంటి కాలభైరవుణ్ణి భజించుచున్నాను, నమస్కరించుచున్నాను. శూలటంక పాశదండ పాణి, త్రిశూలాన్ని ఖట్వాయుధాన్ని పాశాన్ని దండాన్ని చేతుల్లో ధరించినవాడు, ఆది కారణం అంతటికీ ఆరంభం తానై ఉన్నవాడు, ఆదిదేవుడు, శ్యామకాయం నల్లని శరీరం కలిగినవాడు, ఆదిదేవం ఆదిదేవుడు దేవాదిదేవుడు, అక్షరం అమరుడు, నిరామయం ఈ ప్రపంచంలోని అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందినవాడు, భీమ విక్రమం అపారమైనటువంటి శక్తి కలిగినవాడు, ప్రభు సర్వమునకు అధిపతి, విచిత్ర తాండవ ప్రియం అద్భుతమైన తాండవ నృత్యాన్ని ఇష్టపడేవాడు, కాశికా పురాధినాథ కాలభైరవం భజే, కాశీపురాధిపతి అయినటువంటి ఆ కాలభైరవునకు నమస్కరించుచున్నాను. భుక్తి ముక్తిదాయకం ఈ లోకంలో అవసరమైనటువంటి సౌఖ్యాలను అలాగే మోక్షాన్ని రెండింటినీ ప్రసాదించేవాడు, ప్రశస్త చారు విగ్రహం గొప్పదైన ఆహ్లాదకరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడు, భక్తవత్సలం తన భక్తులను బిడ్డలలాగా ప్రేమించి పాలించేవాడు, స్థితం స్థిరంగా నిలిచి ఉన్నవాడు, సమస్త లోక విగ్రహం లోకాలన్నింటినీ నియంత్రించేవాడు, నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీ లసత్కటిం ఆ స్వామి నడుము చుట్టూ గంటలతో చేయబడిన ఒక బంగారపు పట్టీని ధరించాడట. ఆయన అలా కదులుతూ ఉంటే ఆ గంటలు అలా అలా కదులుతూ శ్రావ్యమైన అద్భుతమైన శబ్దాన్ని చేస్తున్నాయట. అటువంటి అద్భుతమైన ఆభరణాన్ని ధరించినవాడు కాశికా పురాధినాథ కాలభైరవం భజే,
కాశీపురానికి అధిపతి అయినటువంటి ఆ కాలభైరవునికి నమస్కరించుచున్నాను. ధర్మసేతు పాలకం, ధర్మం ఎల్లప్పుడూ నిలిచి ఉండేలా చూసేవాడు. త్వధర్మ మార్గ నాశకం, అధర్మ మార్గాన్ని నాశనం చేసేవాడు. కర్మ పాశ మోచకం, కర్మబంధాల నుండి మనల్ని రక్షించి తద్వారా మనకు విముక్తిని కలిగించేవాడు. సుశర్మదాయకం, సకల శుభాలను అందించేవాడు. విభుం, మనందరికీ అధిపతి. స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం, బంగారపు రంగులో మెరిసిపోతున్నటువంటి ఆయన శరీరంపై సర్పాలను తాళ్లుగా ధరించినవాడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీపురాధిపతి ఓ కాలభైరవ, నేను నీకు నమస్కరించుచున్నాను. రత్నపాదుకా ప్రభాభిరామపాద యుగ్మకం, రత్నాలతో అలంకరించబడినటువంటి బంగారపు పాదరక్షలను ధరించాడట ఆ స్వామి. ఆ పాదరక్షల వెలుగులలో ఆయన పాదాలు అందంగా మెరిసిపోతున్నాయట. నిత్యం, నిత్యుడైనవాడు. అద్వితీయం, అద్వితీయమైనవాడు. ఇష్ట దైవతం, అందరికీ ఇష్టమైనటువంటి దైవం. నిరంజనం, ఎటువంటి మత్స లేనివాడు. మృత్యుదర్ప నాశనం, మృత్యుదేవత గర్వాన్ని నాశనం చేసేవాడు. కరాళ దంష్ట్ర మోక్షణం, ఆ మృత్యుదేవత యొక్క భయంకరమైన కోరల నుండి మనల్ని విడిపించేవాడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి ఓ కాశికాపురాధినాథ, ఓ కాలభైరవ, నిన్ను నేను భజించుచున్నాను. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతి, బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో బిగ్గరగా గర్జించి నాశనం చేసేవాడు. దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం, తన కనుచూపుతోనే సకల పాపాలను పోగొట్టేవాడు. క్రమశిక్షణతో నడిపేవాడు. అష్టసిద్ధిదాయకం, అణిమ మహిమ మొదలైన 8 సిద్ధులను అందించేవాడు. కపాల మాలికాధరం, కపాలాలతో కూడిన మాలను ధరించినవాడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీ క్షేత్రానికి అధిపతి అయినటువంటి ఆ కాలభైరవునికి నమస్కరించుచున్నాను. భూత సంఘ నాయకం, భూత సైన్యానికి నాయకుడు. పంచభూతాలకు అధిపతి. విశాల కీర్తిదాయకం, లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడు. కాశీవాస లోకపుణ్య పాపశోధకం విభుం, కాశీలో నివసించే జీవుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్య ఫలాలను అందించేవాడు. నీతి మార్గ కోవిదం, నీతి మార్గాన్ని చాలా బాగా ఎరిగినటువంటి గొప్ప పండితుడు. పురాతనం, అతి ప్రాచీనుడు. జగత్పతి, సమస్త లోకాలకు అధిపతి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆ కాశీ క్షేత్ర పాలకుడు, కాశీకి అధిపతి, కాశికాపురాధినాథుడైనటువంటి ఆ కాలభైరవుణ్ణి భజించుచున్నాను, ఆయనకు నమస్కరించుచున్నాను. ఇక మనం ఫలశ్రుతిని గమనిస్తే, కాలభైరవాష్టకం పఠంతియే మనోహరం. మనోహరమైనటువంటి ఈ కాలభైరవాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో, చదువుకుంటారో వారికి జ్ఞానముక్తి సాధనం, నిజమైన జ్ఞానం, ముక్తి కలుగుతాయి. విచిత్ర పుణ్యవర్ధనం, గొప్ప పుణ్యం తెలియకుండానే లభిస్తుంది. శోక మోహ లోభ దైన్య కోపతాప నాశనం, దుఃఖం, మాయ, దురాశ, ఇది లేదు అది లేదు అనే భావన, చిరాకు, ఇలా ఒకటేమిటి అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయి. అంతకంటే ముఖ్యమైనది తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఎవరైతే ఈ కాలభైరవాష్టకాన్ని మనస్ఫూర్తిగా నిండైన మనస్సుతో, నిండైన భక్తితో ఆ స్వామి మీదే మన మనస్సుని లగ్నం చేసి అచంచలమైన విశ్వాసంతో ఈ శ్లోకాలను పఠిస్తారో వారికి ఆ స్వామి పాదాల దగ్గర తప్పకుండా స్థానం లభిస్తుంది. ఆ స్వామి సంపూర్ణ కరుణ, కృపా కటాక్షాలు, అనుగ్రహం వారిపై ఉంటాయి అని ఆదిశంకరాచార్యుల వారు ఈ ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఈ కాలభైరవాష్టకాన్ని కలిపి ఒకసారి పాడుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాళకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे. धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे. रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे. अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे. कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे. काशिकापुराधिनाथ कालभैरवं भजे. काशिकापुराधिनाथ कालभैरवं भजे. कालभैरवं भजे. कालभैरवं भजे. कालभैरवं भजे. ఈరోజు మనం చాలా శక్తివంతమైనటువంటి ఈ అష్టకాన్ని నేర్చుకున్నాం. కాలభైరవాష్టకం రోజు చదువుకుంటే మన జీవితంలో కలిగే మార్పులు మాటల్లో చెప్పలేని విధంగా ఉంటాయి. సకల శుభాలను సుఖాలను కలిగించేటటువంటి స్తోత్రం ఇది. అన్ని కష్టాలను పోగొట్టి మనలో ఒక ధైర్యాన్ని నింపే గొప్ప స్తోత్రం ఈ కాలభైరవాష్టకం. మీరందరూ కూడా ఈ కాలభైరవాష్టకాన్ని విని నేర్చుకొని పాడుకుని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరందరూ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.